హలో అండి. చాలా రోజులవుతుంది గదా మీతో మాట్లాడి. కార్తీక మాసం వచ్చింది. ఇంట్లో పూజలు, ఆకాశ దీపాలు, ఇంకా మా వారు అయ్యప్ప మాల వేసుకున్నారు గాబట్టి అల్పాహారం జేయడం, భిక్ష జేయడం ఈ పనులు సరిపోతున్నాయండి. అసలు టైం దొరకట్లేదు. అందుకే వీడియోస్ గూడా ఎడిటింగ్ చేయడానికైతే నాకు అవ్వట్లేదు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆకాశ దీపం పెడుతుంటాం గదండీ. దాని గురించి నేను ఇంకొక మంచి ఐడియా అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆకాశ దీపం గాలికి కొండెక్కకుండా స్టాండ్ సపోర్ట్ తీసుకొని ఒత్తుల్ని ఇలా పైకి పెట్టుకొని 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆకాశ దీపం అయితే కొండెక్కదని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా. మరి ఎక్కువగా చల్లటి గాలులు వర్షం పడుతుంటే ఎలా మరి? ఇలాంటి పెన్ హోల్డర్స్ కూడా సపోర్ట్ చేయవండి. అప్పుడు ఇలాంటి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని ఇట్లా హోల్స్ అయితే పెట్టుకొని ఆ దీపం మీద అయితే పైన నుంచి ఇలా గనుక కవర్ చేసి పెట్టుకున్నామంటే వర్షం నుంచి చాలా సేఫ్టీగా ఉంటుందండి. టెంకాయ కాలుతుంది అని టెన్షన్ అసలు పడనవసరం లేదండి. వేడి అనేది ఆ హోల్స్లో నుంచి బయటికి పోతుంది కాబట్టి అది కాలే ఛాన్స్ అయితే అస్సలు ఉండదండి. నేను ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాను. అయితే ఈ విషయాన్ని మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేయడం అయితే మర్చిపోయానండి. ఇప్పుడు కూడా ఎందుకు గుర్తొచ్చిందంటే ఈరోజు మార్నింగ్ 28 అక్టోబర్ 2025 ట్యూస్డే అండి. ఇది ఈ రోజుటి వీడియోనండి. మార్నింగ్ మా మిర్యాలగూడలో బాగా వర్షం ఇంకా చల్లటి గాలులు పెద్ద పెద్దగా భలే వచ్చినాయండి. అప్పుడు నేను చెప్పలేదు కదా అని అయితే ఆలోచన వచ్చి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. తెల్లారేక దీపం చూడండి, ఒకసారి చూపిస్తాను. చిప్ప జస్ట్ అట్లా బ్లాక్ అయిపోయింది చూడండి, కొబ్బరి చిప్ప అంతా బాగానే ఉంది. నూనె కూడా మొత్తం తాగేసింది చూడండి. దీపం మంచిగా కొండెక్కే స్టేజ్ లో కూడా వచ్చేసింది. ఈ ఆకాశ దీపం టిప్పు మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.